ఇదే సామ్సంగ్ గెలాక్సీ Z Fold 8 అల్ట్రా ఫస్ట్ ఫోల్డ్ మొబైల్ రివ్యూ మన ఛానల్లో. అది కూడా అల్ట్రా రివ్యూ చేస్తున్నాం. ఈ మొబైల్ కి నేను చాలా వాటిల్లో షాక్ అయ్యా. ఒకటి దీని ఫార్మ్ ఫ్యాక్టర్, ఇంకోటి దీని ప్రైస్ కూడా. మీరు కూడా షాక్ అవుతారు ఇవన్నీ చూస్తే. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ నుంచి మొదలు పెడదాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటది, మొత్తం పేపర్ తోనే వస్తుంది కాబట్టి మనం ఈజీగా ఓపెన్ చేసేయచ్చు. ఇది ఓపెన్ చేయగానే మనకు డైరెక్ట్ గా మొబైలే కనపడుతుంది. ఈ మొబైల్ ని మనం తర్వాత చూద్దాం, కానీ ఎంత లైట్ వెయిట్ ఉందో అసలు. సో ఇది పక్కన పెట్టేస్తే ఈ బాక్స్ లో ఇంకొక చిన్న బాక్స్ ఇచ్చింటాడు. దీన్ని ఓపెన్ చేసాం అనుకోండి, టైప్ సి టు టైప్ సి కేబుల్, కొంచెం పేపర్ వర్క్, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటది, అంతే. ఇంకేముండవు ఈ బాక్స్ లో. బాక్స్ పక్కన పెట్టేస్తే మొబైల్ విషయానికి వద్దాం. అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో ఇది. సీరియస్ గా నాకు ఒక మొబైల్ ని పట్టుకున్నట్టే లేదు, అంత బాగుంది ఫీలింగ్. ఫస్ట్ మనం Z Fold 7 కి ఈ Z Fold 8 అల్ట్రా కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. రెండిట్లో అవుటర్ డిస్ప్లే ఒకటే అండ్ ఆల్సో ఇన్నర్ డిస్ప్లే కూడా ఒకటే యూస్ చేశారు. బట్ ఈసారి యాంటీ రిఫ్లెక్టివ్ డిస్ప్లే తీసుకొచ్చారు లోపల. అండ్ ఇంకా లాస్ట్ టైం 368 ppi ఉంటే ఈసారి 421 ppi కి చేంజ్ చేశారు. పిక్సెల్ పర్ ఇంచ్ కొంచెం పెంచారు. నెక్స్ట్ ప్రాసెసర్ లాస్ట్ టైం 8 ఎలైట్ ప్రాసెసర్ తో వస్తే ఈసారి లేటెస్ట్ ప్రాసెసర్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ తో వచ్చింది. అండ్ కెమెరాస్ లో లాస్ట్ టైం వైడ్ యాంగిల్ 12 మెగాపిక్సెల్ ఉంది, ఈసారి 50 మెగాపిక్సెల్ చేశారు దాన్ని. అండ్ బ్యాటరీ 4400 mAh బ్యాటరీ ఉంది, దాన్ని ఈసారి 5000 mAh బ్యాటరీ చేశారు. ఛార్జింగ్ సపోర్ట్ కూడా లాస్ట్ టైం 25 వాట్స్, ఈసారి 45 వాట్స్ కి ఇంక్రీజ్ చేశారు. వైర్లెస్ ఛార్జింగ్ లాస్ట్ టైం 15 వాట్స్ ఉంటే ఈసారి 20 వాట్స్ కి చేంజ్ చేశారు దాన్ని. ఇవి ఇంప్రూవ్మెంట్స్ Z Fold 7 కి Z Fold 8 అల్ట్రా కి. జస్ట్ వీళ్ళు అల్ట్రా అని పేరు పెట్టారు అంతే. లాస్ట్ టైం Z Fold 7 ఏదైతే రిలీజ్ అయిందో దాని సక్సెస్ అయ్యేది. ఆ Z Fold 8 అనే పేరు పాస్బుక్ సైజ్ మొబైల్ ఇంకోటి తీసుకొచ్చారు, దానికి పెట్టారు. దానికన్నా దీంట్లో మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మొబైల్ ని అల్ట్రాగా చేంజ్ చేశారు నేమ్, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అన్ఫోల్డ్ చేసినప్పుడు జస్ట్ 4.1 mm థిక్నెస్ ఉంటుంది. చాలా అంటే చాలా సన్నగా ఉంటుంది. జస్ట్ టైప్ సి పోర్ట్ ఉంటుంది కదా, అంతే ఉంది, మీరు చూడొచ్చు. దానికి మించి కొంచెం కూడా ఎక్కువ థిక్నెస్ లేదు. సేమ్ సైడ్ బటన్స్ కూడా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఎంత ఉన్నాయో అంతే ఉంది. బెస్ట్ ఫార్మ్ ఫ్యాక్టరీ. ఇంతకు మించి సన్నగా కూడా ఇంకా చేయలేరు వీళ్ళు అనుకున్నా కానీ, అంత సన్నగా ఉంది. ఫోల్డ్ చేస్తే 8.9 mm థిక్నెస్ ఉంది. నార్మల్ మొబైల్ సైజ్ అంత ఉంది. వెయిట్ వచ్చేటప్పటికి 214 grams వెయిట్ తో వస్తుంది. సేమ్ S26 అల్ట్రా కూడా ఇదే వెయిట్ ఉంటుంది. నా దగ్గర S26 అల్ట్రా కూడా ఉంది. ఈ S26 అల్ట్రా కూడా సేమ్ ఇంతే వెయిట్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రెండు చేతిలో పట్టుకున్నప్పుడు ఈ ఫోల్డే చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది S26 అల్ట్రా కన్నా. ఇదే కొంచెం బల్కీగా అనిపిస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కూడా ఈ నార్మల్ మొబైల్ కన్నా ఈ ఫోల్డ్ మొబైల్ ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుంది. ఒకసారి ఎక్కడైనా మీ దగ్గర ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది దీని ఫార్మ్ ఫ్యాక్టర్. ఇంకా IP48 రేటింగ్ తో వస్తుంది. మెయిన్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది, డస్ట్ రెసిస్టెన్స్ కొంచెం కష్టమే. 4 ఇది 6 కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఎక్కువ డస్ట్ పోనీయకుండా చూసుకోండి. ఫోల్డ్ మొబైల్స్ కి డస్ట్ కి చాలా కష్టం. 4th లెవెల్ దాకా తీసుకొచ్చారంటే కొంచెం బెటర్. ఇంకా మొత్తం 4 కలర్స్ లో వస్తుంది. ఒకటి క్రీమ్ కలర్, నెక్స్ట్ గ్రాఫైట్ కలర్, నెక్స్ట్ వైలెట్ షాడో కలర్, ఇంకోటి స్పెషల్ కలర్ తీసుకొచ్చారు గ్రీన్ షాడో అని చెప్పి. అది ఈసారి కొంచెం స్పెషల్ కలర్. నా దగ్గర వచ్చేటప్పటికి వైలెట్ షాడో కలర్, చాలా డార్క్ కలర్ ఇది. మీకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్స్ ఇలాంటివి కూడా ఏం అట్రాక్ట్ చేయట్లేదు, చూడడానికి చాలా బాగుంది మొబైల్. అలానే బ్యాక్ సైడ్ గ్లాస్ యూస్ చేశారు. కార్నింగ్ లెగస్ విక్టస్ 2 ప్రొడక్షన్ తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి కార్నింగ్ లెగస్ సిరామిక్ 2 ప్రొడక్షన్ తో వస్తుంది. ఇంకా లోపల వీళ్ళు ఫ్లెక్స్ టైటానియం యూస్ చేశారు. ఇది యూస్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి ఆ గ్రీజ్ ఉంది కదా, దాన్ని తగ్గించడానికి. అండ్ అంతేకాకుండా వీళ్ళు లేయర్స్ లో కూడా టైటానియం అలోయ్ ఫిలిం అండ్ టైటానియం ప్లేట్ కూడా యూస్ చేశారు. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ గ్రీజ్ అనేది కొంచెం స్ట్రైట్ గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఓపెన్ చేసి యూస్ చేస్తున్నప్పుడు కూడా అసలు గ్రీజ్ ఉందని తెలియట్లే, ఏదో నార్మల్ డిస్ప్లే ఉన్నట్టే ఉంది. ఓన్లీ ఒక సైడ్ నుంచి చూసామనుకోండి అప్పుడు కొంచెం గ్రీజ్ ఉందే అనిపిస్తుంది, కానీ మీరు స్ట్రైట్ గా చూస్తూ అండ్ పట్టుకొని ఫీల్ అయ్యేటప్పుడు అసలు అనిపించలేదు. అలానే ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే కింద టైప్ సి పోర్ట్ ఉంటుంది, స్పీకర్ గ్రిల్ ఉంటుంది, 2 మైక్రోఫోన్స్ ఉంటాయి. టాప్ లో వచ్చేటప్పటికి స్పీకర్ గ్రిల్, 2 నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ అండ్ సిమ్ ట్రే ఉంటుంది. దీంట్లో ఓన్లీ మనం ఒక సిమ్మే పెట్టుకోవచ్చు, నానో సిమ్. మీరు ఇంకోటి ఈ సిమ్ యూస్ చేసుకోవచ్చు. ఇంకా రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, లెఫ్ట్ సైడ్ సామ్సంగ్ బ్యాడ్జింగ్ ఉంటుంది. నెక్స్ట్ మనం డిస్ప్లేలోకి వెళ్తే దీంట్లో యూస్ చేసిన అవుటర్ డిస్ప్లే 6.5 inch ఫుల్ హెచ్డి ప్లస్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లే యూస్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. LTPO డిస్ప్లే ఇది. అవుటర్ డిస్ప్లే కూడా చూడడానికి చాలా బాగుంది. ఇన్నర్ డిస్ప్లే విషయానికి వస్తే 8 inch డైనమిక్ AMOLED 2x డిస్ప్లే యూస్ చేశారు. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. LTPO డిస్ప్లే ఇది కూడా. అండ్ యాంటీ రిఫ్లెక్టివ్ డిస్ప్లే కూడా లోపల 422 పిక్సెల్ పర్ ఇంచ్ తో వస్తుంది. మీరు నార్మల్ గా వీడియోస్ చూడడానికి చాలా బాగుంది డిస్ప్లే. మంచి పంచి కలర్స్, విజన్ బూస్టర్ కూడా ఉంది. సో కలర్స్ అవన్నీ చాలా బాగా కనపడతాయి. కాంట్రాస్ట్ గానీ మంచిగా డీప్ బ్లాక్స్ ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్ ఉన్నాయి. సామ్సంగ్ వాళ్ళే అందరికీ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఆబ్వియస్లీ మంచి డిస్ప్లే ఇచ్చుకుంటారు. సో మీకు వీడియోస్ చూసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈవెన్ పీక్ బ్రైట్నెస్ కూడా 3000 nits ఉంది. సన్లైట్ విజిబిలిటీ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకటి ప్రైవసీ డిస్ప్లే లేదు. మామూలుగా ఈ S26 అల్ట్రాలో ప్రైవసీ డిస్ప్లే ఉంది కదా, దాన్ని ఈ Z Fold 8 అల్ట్రాలో తీసుకురాలేదు. దానికి ఒక రీజన్ ఉంది. ఆ ప్రైవసీ డిస్ప్లే యాడ్ చేశారు అనుకోండి, ఒక లేయర్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి, అప్పుడు ఇంకా కొంచెం థిక్నెస్ పెరుగుతుంది. సో వాటి వల్ల తీసుకురాలేదు అనుకుంటా, అది ఒక్కటి మిస్ అయింది అంతే. ఇంకా సౌండ్ విషయానికి వస్తే డాల్బీ అట్మాస్ తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. నేను ఇప్పటి వరకు విన్న స్పీకర్స్ లో ద బెస్ట్ స్పీకర్స్. ఏ ఫోన్ లో అయినా నేను ఇంత మంచి స్పీకర్స్ వేరే మొబైల్ అయినా ఇప్పుడు దాకా అంత బాగా వస్తున్నాయి. ఒకసారి మీరు వినండి.
చాలా క్రిస్ప్ గా ఉన్నాయి. వాకల్స్ కానీ డీటెయిల్స్ కానీ లిరిక్స్ వింటున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది ఈ సౌండ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఈ మొబైల్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. స్లిమ్ గా తెచ్చిన 5000 mAh బ్యాటరీ దీంట్లో పెట్టారు. దానికి రీజన్ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ యూస్ చేశారు. సో అందువల్లనే 5000 mAh బ్యాటరీ ఇంత సన్నగా ఉన్నా కానీ మొబైల్ లో పెట్టగలిగారు. ఈ మొబైల్ నా దగ్గర వచ్చి 2 రోజులు అవుతుంది రావడం. ఫుల్ ఛార్జ్ పెట్టాను. ఫుల్ ఛార్జ్ పెట్టి యూస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిజిటల్ వెల్ బీయింగ్ లో చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ రోజు 1 hour 24 minutes యూస్ చేశాను. BGMI ఒక 26 minutes ఆడాం. కెమెరా ఒక 21 minutes యూస్ చేసాం. ఇంకా సెట్టింగ్స్ అవన్నీ ఒక 10 minutes. సెకండ్ రోజు 3 hours 37 minutes యూస్ చేశాను. ఇక్కడ యూట్యూబ్ ఒక 1 hour 10 minutes, కెమెరా ఒక 35 minutes, ఫ్రీ ఫైర్ ఒక 24 minutes, ఇంకా BGMI, క్రోమ్, గ్యాలరీ అవన్నీ ఇక్కడ ఇచ్చినా చూడండి ప్రతి ఒక్కటి 3 hours 37 minutes. నిన్న ఒక 1 hour 24 minutes, ఆల్మోస్ట్ ఒక 5 hours యూస్ చేసాను దీన్ని. స్టిల్ ఇంకా ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైంకి 20% ఛార్జింగ్ ఉంది. ఈజీగా ఇంకో వద్దన్న 1.5 hour 2 hours వస్తుంది. సో ఒక యావరేజ్ గా కానీ మీరు యూస్ చేస్తే 7 hours బ్యాటరీ లైఫ్ వస్తుంది ఈ మొబైల్. ఫుల్ ఛార్జ్ చేయాలనుకున్నా కానీ 45 minutes 50 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇంకా 20 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు. మేమైతే యూస్ చేయలేదు. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే మెయిన్ కెమెరా 200 MP ఉంటుంది. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 10 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. 3x ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు దీన్ని. ఇంకా ఫ్రంట్ కెమెరాస్ విషయానికి వస్తే ఇన్నర్ డిస్ప్లే కెమెరా 10 MP ఉంటుంది అండ్ అవుటర్ డిస్ప్లే కెమెరా కూడా 10 MP ఉంటుంది. అసలు ఈ సెల్ఫీ కెమెరాస్ మనం దీంట్లో యూస్ చేయని అవసరం లేదు. ఆ 10 MP అనేది అసలు పట్టించుకోని అవసరం లేదు. ఎందుకంటే మనం డైరెక్ట్ గా ఈ బ్యాక్ కెమెరా యూస్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. ఫోటోస్ వీడియోస్ సేమ్ ఈ బ్యాక్ కెమెరా యూస్ చేసి 8K 30 FPS లో వీడియో తీసుకోవచ్చు. ఎలా అయితే సెల్ఫీ యూస్ చేస్తాం అలానే యూస్ చేయొచ్చు. మన బ్యాక్ కెమెరాతో తీసే ప్రతి ఒక్కటి స్క్రీన్ లో కనబడతా ఉంటుంది. అండ్ 8K 30 FPS HDR వీడియో సపోర్ట్ ఉంది. 8K 30 FPS మనం యూస్ చేయం కాబట్టి 4K 60 FPS లో వీడియో తీసాను. ఒకసారి చూడండి. ఇది వచ్చేటప్పటికి 4K 60 FPS లో తీస్తున్నాను. 8K అందరూ యూస్ చేయరు కదా, అందుకని చెప్పి 4K 60 FPS లో తీస్తున్నాను. వీడియో ఇలా ఉంటుంది 4K 60 FPS లో మనం తీస్తే. HDR వీడియో ఇది కూడా ఒకసారి ఎలా ఉందో చెక్ చేసుకోండి. కలర్స్ డీటెయిల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి నేను వ్లాగింగ్ చేస్తాం కదా, మనం బ్యాక్ కెమెరా యూస్ చేసి ఇక్కడ మనకు స్క్రీన్ కూడా కనబడుతూ ఉంటుంది. అలా చేస్తున్నాను. అలానే పోర్ట్రేట్ వీడియో 4K 30 FPS లో తీసుకోవచ్చు. అది కూడా ఒకసారి చూడండి. ఇది పోర్ట్రేట్ వీడియో మెయిన్ కెమెరా నుంచి తీస్తున్నాను నేను. 4K 30 FPS లో తీసుకోవచ్చు పోర్ట్రేట్ వీడియో. బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఇలా అవుతుంది. ఒకసారి ఎలా ఉందో చూడండి. చాలా బాగుంది. నాకు మాత్రం స్క్రీన్లో బాగా కనపడుతుంది. అండ్ HDR వీడియో ఇది కూడా ఒకసారి ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను సన్కి ఆపోజిట్ ఉన్నాను. సన్ ఇప్పుడు నా మీద పడుతుంది. అండ్ ఆల్సో మీరు వైడ్ యాంగిల్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. బ్లాగ్స్ ఇలాంటివి చేసేవాళ్ళు అది కూడా చూడండి. ఇప్పుడు నేను తీస్తున్న వీడియో వైడ్ యాంగిల్ నుంచి 50 MP వైడ్ యాంగిల్ ఉంది దీంట్లో. ఒకసారి ఎలా ఉందో చూడండి ఎంత వైడ్గా ఉందో. డైరెక్ట్గా బ్యాక్ కెమెరా నుంచే తీస్తున్నాను. మీరు కానీ బ్లాగ్స్ తీసుకోవాలి, ఒక ముగ్గురు అలా ఉన్నారనుకోండి మీ పక్కన, వాళ్ళతో కలిసి బ్లాగ్స్ తీయాలనుకోండి ఇలా తీసుకోవచ్చు మీరు. ఓవరాల్ గా కెమెరాస్ మాత్రం మీకు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఈజీగా మనం బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి ప్రతి ఒక్కటి యూస్ చేసేయచ్చు. సో మనకి సెల్ఫీ కెమెరాలతో అసలు పట్టించుకోని అవసరం. క్వాలిటీ టాప్ నాచ్ ఉంది. సో ఆబ్వియస్లీ మనం కనబడుతూ ఉంటాం కాబట్టి మామూలుగా క్యామ్ కార్డర్స్ ఇలాంటి ఉంటాయి కదా, అలాంటి వాటిలో రికార్డ్ చేస్తాం కదా, సేమ్ అలా రికార్డ్ చేసుకోవచ్చు ఈ మొబైల్ తో కూడా. అండ్ ఇంకా వీడియో విషయంలో చెప్పాలి అంటే డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఉంటుంది. ఒకటేసారి ఫ్రంట్ టు బ్యాక్ మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వ్లాగ్ లో కూడా మీరు వీడియోస్ తీసుకోవచ్చు. అక్కడే లట్స్ ఉంటాయి, రకరకాల లట్స్. సో కెమెరాతోనే లట్స్ అప్లై చేసి తీసుకోవచ్చు మీరు. సో చాలా ఉంటాయి. మీరు కానీ మొబైల్ తీసుకుంటే ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇది మ్యాక్రో వీడియో. ఆ రైస్ చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయో క్వాలిటీ. సో ఇలా మ్యాక్రో వీడియో కూడా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఉంటుంది వీడియో డిపార్ట్మెంట్ లో, ఇది లేదు అని చెప్పలేము. నెక్స్ట్ ఫోటోస్ విషయానికి వస్తే ఇవి మెయిన్ కెమెరా యూస్ చేసిన నార్మల్ ఫోటోస్. చూడడానికి చాలా బాగున్నాయి. కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ స్కిన్ టోన్ కరెక్ట్ గా ఉంది. అన్ని బాగున్నాయి మెయిన్ కెమెరావి. అండ్ ఇవి వచ్చేటప్పటికి 3x ఫోటోస్ టెలిఫోటో కెమెరా తీసినవి. మీరు ఇవి కూడా నార్మల్ వి ఎగ్జాక్ట్ గా ఎలా ఉండాలో అలా ఉన్నాయి. ఎక్కువ కలర్స్ యాడ్ చేయట్లేదు. కలర్ బూస్టింగ్ చేయకుండా. వేరే మొబైల్స్ ఏంటంటే ఎక్కువ బూస్ట్ చేసేస్తా ఉంటాయి. కొంతమందికి అవి నచ్చుతాయి, కొంతమందికి ఇవి నచ్చుతాయి. నేచురల్ గా ఉంటాం. మీకు ఏది నచ్చుతాయి. ఇవైతే నేచురల్ గా చాలా బాగున్నాయి. ఇవి పోర్ట్రేట్ ఫోటోస్, ఇది 1x ఫోటోస్. బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానీ డీటెయిల్స్ కానీ మీరు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇవి వచ్చేటప్పటికి 3x లో తీసిన టెలిఫోటో కెమెరా ఫోటోస్. ఎడ్జ్ డిటెక్షన్ ఆన్ పాయింట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగా చేసింది. సన్లైట్ పడుతున్నప్పుడు కూడా మంచిగా అడ్జస్ట్ చేసుకుంది ఫేస్ ని. ప్రతి ఒక్కటి చాలా నేచురల్ గా ఉన్నాయి ఫోటోస్. కళ్ళకి చూడడానికి కూడా మంచిగా అనిపిస్తున్నాయి స్కిన్ టోన్ తో పాటు. అండ్ సెల్ఫీ ఫోటోస్. సెల్ఫీ ఫోటోస్ అంటే మనం సెల్ఫీ కెమెరా యూస్ చేసి తీయనవసరం లేదు. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ మొబైల్ ఇట్లా ఫ్లిప్ చేసి వెనక నుంచి తీసుకోవచ్చు. అలా తీసుకున్న కొన్ని ఫోటోస్ ఇవి పేరుకి సెల్ఫీ కెమెరా, కానీ బ్యాక్ సైడ్ యూస్ చేసి తీసుకున్నట్టు ఎవరి సహాయం లేకుండా. ఒకసారి చూడండి ఈ ఫోటోస్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగా వస్తున్నాయి. దగ్గరగా తీసుకుంటాం కాబట్టి ఇంకా చాలా బాగా వస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానీ స్కిన్ టోన్ కానీ చాలా మంచిగా వస్తున్నాయి. అండ్ వచ్చేటప్పటికి నైట్ టైం ఫోటోస్, జస్ట్ రూమ్ కండిషన్ లో తీసినట్టు ఇవి కూడా బాగా వస్తున్నాయి. లెటర్స్ ని మంచిగా క్యాప్చర్ చేస్తుంది. ప్రతి ఒక్కటి బాగున్నాయి. నైట్ టైం మాత్రం కొన్ని సెల్ఫీ కెమెరావే. ఇవి మాత్రం సెల్ఫీ కెమెరా ఫోటోస్. ఒకసారి చూడండి ఇవి. ఈ సెల్ఫీ కెమెరా తీసినట్టు మరీ అంత గొప్పగా అయితే రావట్లేదు. కొంచెం నాయిస్ ఉంటున్నది. రూమ్ లైట్ కండిషన్ ఇది. బయట స్ట్రీట్ లైట్ కండిషన్ లో తీసుకున్న ఫోటోస్ ఇవి. సో పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు సెల్ఫీ కెమెరా నుంచి. చూపించడానికి ఇవి తీసాము. మనకు అవసరం లేదు. మనం బ్యాక్
కెమెరా యూస్ చేసి తీసుకోవచ్చు. ఈ బ్యాక్ కెమెరా యూస్ చేసి తీసినట్టు కాదు, ఓన్లీ 10 మెగాపిక్సెల్ ఉంది కదా సెల్ఫీ కెమెరా, అవి యూస్ చేసి తీసినారు ఈ ఫోటోస్ అన్ని. ఇది ఓవరాల్ గా కెమెరాస్ గురించి. కెమెరాస్ మీకు చాలా బాగుంటాయి, తీసేయని అవసరం లేదు. అల్ట్రాతో పోలిస్తే కాదు, అల్ట్రాలో ఇంకా బాగుంటాయి, ఎందుకంటే దీంట్లో 5x పెరిస్కోపిక్ కెమెరా కూడా ఉంది. సో 5x తోటి ఆప్టికల్ జూమ్ లో తీసుకోవచ్చు. దీంట్లో 3x ఉండేది, అది 10 మెగాపిక్సెల్. లాస్ట్ టైం ఎంత అయితే ఉందో ఈసారి కూడా అంతే ఉంది, దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఏం లేదు, ఓన్లీ వైడ్ యాంగిల్ ఒకటి ఇంప్రూవ్మెంట్ ఉంది. నెక్స్ట్ ఈ మొబైల్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. లేటెస్ట్ ప్రాసెసర్, ప్రెసెంట్ ఉన్న పవర్ఫుల్ ప్రాసెసర్, కొంచెం ప్రొడక్టివ్ వర్క్ కోసం బాగా యూస్ చేసే వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ ఫోల్డ్ ఫోన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా మంచి ప్రాసెసర్ ఇది. ప్రెసెంట్ ఉన్న పవర్ఫుల్ ప్రాసెసర్ యూస్ చేసేది. ఇంకా గేమింగ్ ఇలాంటివి ఆడతాం మేము అప్పుడప్పుడు అనుకుంటే BGMI అయితే ప్రెసెంట్ 90 FPS లో సపోర్ట్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ లో మీరు గేమ్ ఆడుకోవచ్చు, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. ప్రెసెంట్ అయితే వీళ్ళు ఆప్టిమైజ్ చేయాలి, ఫ్యూచర్ లో చేయొచ్చు, ఎందుకంటే ప్రెసెంట్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఇదే కదా, రావచ్చు ఖచ్చితంగా. ఈవెన్ S26 Ultra వచ్చినప్పుడు కూడా 90 FPS ఉంది, దీని 120 FPS కి ఇప్పుడు వచ్చింది. సేమ్ అలాంటి దీంట్లో కూడా వస్తుంది, మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. కానీ సన్నగా ఉంది ఫోల్డ్ మొబైల్, మీరు మరీ ప్రెస్ చేసి ఆడితే కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు, చూసుకుని ఆడండి. ఫ్రీ ఫైర్ కూడా మ్యాక్స్ అండ్ హై సెటింగ్స్ లో ఆడుకోవచ్చు. నేను చాలా సేపు 2 గేమ్స్ టెస్ట్ చేసాము, చాలా మంచిగా ఉంది, ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ ఇలాంటివి అయితే నోటీస్ చేయలేదు. ఆప్టిమైజేషన్ బాగుంది. అండ్ బేస్ వేరియంట్ 12+256 తో వస్తుంది. హై ఎండ్ వేరియంట్ 16GB ర్యామ్ 1TB వేరియంట్ ఉంటుంది. LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. నెక్స్ట్ మనం కనెక్టివిటీలోకి వెళ్తే మొత్తం 17 5G బ్యాండ్స్ ఉన్నాయి దీంట్లో. Wi-Fi 7 సపోర్ట్ ఉంటుంది, బ్లూటూత్ వర్షన్ 6.0 తో, NFC సపోర్ట్ ఉంటుంది, IR బ్లాస్ట్ అయితే లేదు. USB 2.2 Gen 1 పోర్ట్ తో వస్తుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కాదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్. ఎందుకంటే ఇన్ డిస్ప్లే పెట్టాలంటే ఇంకొంచెం ఇది థిక్ అవుతుంది, లావ్ అవుతుంది, అందుకని చెప్పి సైడ్ మౌంటెడ్ తీసుకొచ్చారు. చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది ఫింగర్ ప్రింట్ కూడా. అండ్ ఇంకా ఈసారి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు, AI ఇంప్లిమెంట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మెసేజెస్ లో మీరు ఎవరితోనైనా మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళు మనకు ఒక డేట్ చెప్పి ఈ డేట్ కి అవైలబుల్ గా ఉంటాం, ఎక్కడికైనా వెళ్దాము అంటే మీకు అక్కడ రిప్లై ఇచ్చేటప్పుడు క్యాలెండర్ సింబల్ చూపిస్తుంది. మీరు అవైలబుల్ గా ఉన్నారో అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వాళ్ళు చెప్పిన డేట్ ని కూడా మీరు ఈజీగా క్యాలెండర్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా మెసేజెస్ యాప్ లో ఇంప్లిమెంట్ చేశారు ఏఐని కొంచెం ఈజీగా చేయడానికి. ఇంకా గ్యాలరీలోకి వెళ్ళాం అనుకోండి, ఏదైనా ఫోటోని ఎడిట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది, దీన్ని నేను ఎడిట్ చేసి నాకు క్యాప్ పెట్టమని చెప్పి క్యాప్ పెట్టింది కదా, ఇప్పుడు కంపేర్ మీద క్లిక్ చేస్తే పక్కన చూపించేస్తుంది మనం ఇంతకుముందు ఎలా ఉంది ఫోటో, ఇప్పుడు ఎలా ఉంది అని. అండ్ అదే గ్యాలరీలో వీళ్ళు ఒక ఫీచర్ తీసుకొచ్చారు, ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో తీశాను 16:9 లో, ఇక్కడ 3-4 ఉన్నారు. నాకు ఈ వీడియో ఇప్పుడు షార్ట్ ఫార్మాట్ కావాలి. అదే గ్యాలరీలో ఇక్కడ కింద AI సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మై ఫేస్ క్యామ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి మనం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎవరిని మనం సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడే మీకు రేషియోస్ ఉంటాయి, 16:9 షార్ట్ ఫార్మాట్ రేషియో లేదా స్క్వేర్ ఫార్మాట్, ఇలాగా మీకు కావాల్సిన రేషియోని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకుని ఫాలో కొట్టారనుకోండి, మిగతా అక్కడ ఉండే వాళ్ళందరినీ వదిలేస్తుంది, మీరు ఎటు వెళ్తే అటే ఫాలో చేసి ట్రాక్ చేస్తుంది. ఇలా యూజ్ అవుతుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాన్స్ వేస్తున్నారు, ఒక 3-4 డాన్స్ వేస్తున్నారు మీతో పాటు, మీరు ఒక్కటే కట్ చేసి మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు డాన్స్ ని, అప్పుడు ఈ ఫ్యూచర్ యూజ్ చేశారనుకోండి మై ఫేస్ క్యామ్, మిమ్మల్ని ఒకటే ట్రాక్ చేస్తుంది, మిగతా వాళ్ళు వదిలేసి. చాలా యూజ్ అవుతుంది, చాలా ఫాస్ట్ గా ట్రాక్ చేస్తుంది, చాలా యాక్యురేట్ ఉంది కూడా, మంచి ఫీచర్ ఇది. నెక్స్ట్ కెమెరాలో డాక్యుమెంట్ స్కానర్ తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పేపర్ ని మనం చేతులతో పట్టుకొని నార్మల్ గా ఫోటో తీసుకొని స్కాన్ చేసాం అనుకోండి, మీకు చేతులు అన్ని తీసి చాలా క్లియర్ గా చేస్తుంది డాక్యుమెంట్. సో ఇది కూడా ఒక ఫీచర్. ఇలా కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చారు ఈ ఫోన్ లో, అన్ని చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఇంకా ఫైనల్ గా మనం సాఫ్ట్వేర్ విషయానికి వస్తే లేటెస్ట్ One UI 9 తో వస్తుంది, అండ్ లేటెస్ట్ Android 17 కూడా వస్తుంది. దీంట్లో 7 year Android అప్డేట్స్ ఉంటాయి, 7 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. కస్టమ్ డైలర్ తో వస్తుంది, మీరు కాల్ రికార్డ్ చేసిన అవతలకి వినిపించదు. సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది, మీకు కావాల్సిన ఫోటోస్, డాక్యుమెంట్స్, వీడియోస్ అన్ని దాచుకోవచ్చు. ఇంకొకటి గూగుల్ డిస్కవర్ ఉంది దీంట్లో, దీన్ని ఆఫ్ చేసుకోవాలి. హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి, సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు కనబడుతుంది గూగుల్ డిస్కవర్ అని చెప్పి, దాన్ని క్లిక్ చేసి ఆఫ్ చేసుకోండి, లేకపోతే మీ ఇంటర్నెట్ అంతా లాక్కుంటూ ఉంటుంది ఆ న్యూస్ వల్ల. అండ్ ఆల్సో ఈ సామ్సంగ్ ఫోన్స్ ని ఎలా సెటప్ చేసుకోవాలి, బెస్ట్ సెట్టింగ్స్ ఏంటి, అవన్నీ ఒక వీడియో చేసినాను, ఒకసారి చెక్ చేయండి. కావాలంటే ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను. ఇది టోటల్ గా ఈ సామ్సంగ్ గెలాక్సీ Z Fold 8 Ultra గురించి వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చింది అనుకుంటాను. చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా మంచి క్వాలిటీతో చేస్తున్నాం. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకా మనం లాస్ట్ ప్రైజింగ్ విషయానికి వస్తే 12+256GB 1,99,999 రూపీస్ పెట్టారు. 2 lakhs 12+512GB వచ్చేటప్పటికి 2,19,999 రూపీస్ పెట్టారు. 6GB + 1TB వేరియంట్ వచ్చేటప్పటికి 2,59,999 రూపీస్ పెట్టారు. ప్రీ ఆర్డర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఓపెన్ సేల్ వచ్చేటప్పటికి August 7th నుంచి స్టార్ట్ అవుద్ది. ప్రెసెంట్ ఉన్న మార్కెట్ కి ఈ మొబైల్ ఎంత ప్రైస్ పెట్టాలో అంతే పెట్టారు. మామూలుగా అయితే 1,60,000 1,70,000 అలా రిలీజ్ అయ్యేది, ఒక 30-40 వేలు ఎక్స్ట్రా పెట్టారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రైస్ డిమాండ్, మొబైల్ ప్రైజులు ఇంక్రీజ్ ప్రతి ఒక్కటి కన్సిడర్ చేసి. సో ఇంతే మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటాను. ఈ మొబైల్ నేను ఇంకా యూస్ చేద్దాం అనుకుంటున్నా. నా దగ్గర కానీ వాళ్ళు ఉంచితే ఇంకా ఎక్కువ రోజులు యూస్ చేసి లాంగ్ టర్మ్ రివ్యూ కూడా చేస్తా ఖచ్చితంగా. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్